హాయ్ అండి. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే కృష్ణా జిల్లా ఘంటసాలపాలెంలో మన రామ్మోహన్ రావు గారి దగ్గర అయితే ఉన్నాం. కోళ్లకు ప్రసిద్ధి, అలాగే యూట్యూబ్ లో జాతి కోళ్ళు అనగానే మనకు కనిపించేది రామ్మోహన్ రావు గారి వీడియోలే. ఆయన ఎన్నో జాతుల గురించి, వాటికి వచ్చే రోగాల గురించి అనేక వీడియోలు చేశారు. ఈ రోజు మన బెస్ట్ డీల్స్ లో మాత్రం అసలు ఈ గురించి అయితే మనం రామ్మోహన్ రావు గారిని అడిగి తెలుసుకుందాం. ఇది మన ఛానల్ చూస్తున్నారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన గంట సింబల్ నొక్కండి. నమస్కారం రామ్మోహన్ రావు గారు. మేమేంటంటే మీ కోళ్ళు వీడియోలు ఆల్రెడీ చాలా చేసినప్పటికీ కూడా సార్ మేము మిమ్మల్ని క్లుప్తంగా మన 4 years కి అందించాలన్న ఉద్దేశంతో మీకు ఇప్పుడైతే కలవటం అయితే జరిగింది. సార్, ప్రధానంగా ఈ జాతి కోళ్ళు అనేది ఎక్కువగా ఏటికి వాడతారు? అంటే పందానికా, లేకపోతే ఊళ్ళో అన్నాన్ని పెంచుకోవటానికా, దేనికి పెంచుకుంటారు అసలు ఎక్కువ జాతి కోళ్ళు? దీనికల్లా పందెం వేసేవాళ్ళే మేపుకుంటారు నాన్న. ఓన్లీ జాతి కోళ్ళు పెంచాలంటే పందెం వేసేవాళ్ళు మాత్రమే? ఆ జాతిలో కూడా అది ఒరిజినల్ కాదా అని చూసి మేపుకోవాలి. ఓకే, ఒరిజినల్లే. మనకి ఎలా తెలిసింది సార్ ఆ ఒరిజినల్ అని? దాని లక్షణం, దాని క్యారెక్టర్స్ వేరు. ఓకే, అంటే ఎలా కనుక్కోవచ్చు మనం? సపోజ్ చూస్తేనే అర్థం ఉంది. ఫిజిక్ బాడీ, బాడీ, ఆ ముక్కు, ఆ కన్ను, ఓకే, నీటు, ఓకే, చూస్తే అర్థం అయిపోతుంది అట్ని. ఓకే, ఏమో తిక్కిరిగా నీటుగా ఉంటుంది సార్. ఒక జాతి కోళ్ళలో పూర్వం నుంచి ఏమున్నది ఏంటంటే, మాకు జాతి కోళ్ళ నుంచి అంతకైతే తెలియదు. జాతి కోళ్ళు అంటే మినిమం చాలా పెద్ద బాడీ కలిగి బలంగా ఉంటాయి అని అయితే చెప్పుకుంటారు. ఇప్పుడు జాతులు చూస్తే అనేక రకాల జాతులు ఉన్నాయి. టేకరాలని, రేజాలని, భీమవరం అని, అలా చాలా రకాలు ఉన్నాయి కదా సార్. అన్ని కూడా అలాంటి పర్సనాలిటీతో కూడా ఉంటాయా, లేకపోతే ఒక్కొక్క జాతిని బట్టి ఒక్కొక్క విధంగా ఉంటుంది? ఒక్కొక్క జాతిని బట్టి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఓకే సార్, మనం ప్రధానంగా మీరు ఎలాంటి జాతులను పెంచుతున్నారు సార్? నేను మేపేదాల టేకరాలను, రేజాలనా. ఓకే, టేకరాలంటే దాని ప్రత్యేకత ఏంటి సార్ అసలు? టేకరాలంటే అవి ప్రత్యేకించి ఇడిగాళ్ళకి పుట్టినాయి. విడికాళ్ళు. ఓకే, అవి కత్తికి కూడా బాగా పట్టుతాయి. ఓకే, లిగితే కాటాలో కాళ్ళు కొడతాయి. ఓకే సార్. సైజు ఉంటాయి, 23, 24 సైజు ఉంటాయి. ఓకే, మంచి అందంగా ఉంటాయి. ఓకే, తోక గేక బారుగా. టేకరా అంటే టీక్ హై అంటే మంచిగా ఉందని. దానికి మించిన అందమైంది లేదు. టీక్ హై అన్నట్టు. ఓకే సార్, అది టేకరా అంటే అది. ఓకే సార్. తర్వాత రేజా సార్, దాని గుణాలు ఎలా ఉంటాయి? రేజా అనేది టేకరాకు ఉన్నటువంటి లక్షణాలే ఉంటాయి. ఓకే, కాకపోతే ఏంటంటే టేకరా కాలు ఎంత బాగుంటుంది, ఇంతే ఉంటుంది. ఎందుకని సార్ దీని సైజ్ అంటే? ఇది ఒక రకం కురస అయినా కూడా అంతలా టేకరాకుండా బిగువులు ఉంటాయి దీని దగ్గర కూడా. దీని బాడీ కూడా అలాగ ఉంటుంది సార్, మించు పర్సనాలిటీ. హైట్ తక్కువ అయింది. ఇప్పుడు టేకరాను రేజా పందెం వేసుకోవచ్చా సార్? టేకరాకి నువ్వు రేజాని ఒకసారి కనుక ఎత్తే రేజా చంపేస్తుంది టేకరాని. రేజానే టేకరా ఊరిని ఒక సూట్గా చంపేస్తుంది. ఓకే, వరుస కుదిరితే. ఓకే, లేకపోతే దెబ్బగా చస్తుంది. అదేం సార్, అంటే డిఫరెంట్ వరుసని బట్టి స్పీడు ముందు ఏది కొడితే అదే. ఓకే, ఈ సార్ చాలా మంది టేకరాలు, రేజాలు కత్తి పందాన్ని పనికిరావు అంటారు. తెలియక చెప్పుకునే మాటలు అవన్నీ కూడా. ఓకే, టేకరాను, రేజా రెండే జాతులు. ఓకే, ఇట్లు ఇంకా అనేకం. ఆటికి పుట్టిన కొన్ని, ఈటికి పుట్టిన కొన్ని, దీని కొన్ని, దాని కొన్ని. ఎవడకాడు రంగును బట్టి, బొంగును బట్టి జాతి. ఓకే, రంగును బట్టి జాతి ఉండదు. ఓకే సార్, జాతి కోళ్ళు పెంచడానికి ప్రత్యేకంగా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలి మనం? అది టయానికి మేత, టయానికి నీళ్లు, ఎలాంటి మేత సక్రమంగా కమ్మేయటానికి స్థలం. ఓకే, ఎలాంటి మేతలు పెట్టుకోవాలి మనం టైం టు టైం? ఎలాంటి? ఎప్పుడు గింజలేనా? గింజలను కొట్టింది ఏది లేదు. చాలా మంది జాతి కోళ్ళకి కోడి గుడ్డు, మాంసం లాంటివి పెడితే మంచి దృఢంగా వస్తాయి, మంచిగా పోట్లాడతాయి అని చెప్తున్నారు. కోసుకునే వాళ్ళకి బాగుంటాయి. సార్ ఎందుకని సార్? అంతే, కోసుకున్నాను అంతే. ఒకవేళ మన కోడి కత్తి చచ్చిందనుకో, కత్తి పందెంలో సార్ ఆడికి బాగుంటుంది తినడానికి. ఎందుకని సార్ అలా అన్నారు? అంతే, కోడి గుడ్డు, మాంసం ఇవన్నీ మేపి తయారైపోయిన తర్వాత అవి ఏం పొట్టాడుతాయి? ఎలాంటి ఫుడ్ ఇస్తే మంచిగా పొట్టాడుతాయి సార్? గింజలు అంటే సార్ ఎలాంటివి ఇవ్వమంటారు? మన సజ్జలు, ఓకే, తైదులు, ఓకే, బాదం పప్పు. ఓకే, ఏ టైంలో ఇస్తారు సార్ మీరు? పొద్దున పూట ఉదయాన్నే ఇచ్చి ఫ్రీగా వదిలేయాలా సార్? మంచిగా జాబ్ లేదు, కోడి గాలి రావాలి. ఓకే, కోడి తిరగాలి ఫ్రీగా. ఓకే, ఫ్రీగా తిరిగితేనే అది మంచిగా బాడీ బాగుంటుంది. ఓకే, కొంతమంది సార్ ఒక ఎకరం తీసుకుంటున్నారు లీజ్ కి. ఆ ఎకరంలో జాబులు వేసి ఒక జాబ్ లో ఒక పుంజుని పెట్టేసి, మా దగ్గర 100 పుంజులు ఉన్నాయి, 200 ఆ జాతి ఉంది అలా చెప్తున్నారు. అవి పందెం టయానికి రెడీ చేస్తున్నారు. అవి ఎంతవరకు పందెం కొడతాయి అనేది మాకు డౌట్ సార్. అసలు ఆడాటి సరైన ఎక్సర్సైజ్ లేకపోతే పోటాడు అంటే జాబ్ లోనే సార్, ఎంత జాబ్ లోనే ఉంటుంది. జాబ్ లోనే ఎందుకు పని చేస్తాయి? ఓకే, ఫ్రీగా తిరిగిన పుంజే మంచిగా పని. అక్కడ తిరుగుతా,
కాళ్ళతో దూకుతూ ఉంటుంది. ఓకే. దానికి ఎక్సర్సైజే కదా. అవును. మరి ఇది ఊతలో వేసింది మేత తినట్టు ఉంటుంది. ఓకే. దానికి ఎక్సర్సైజ్ ఏది సార్ ఇప్పుడు మనం ఏ జాతి అయినా సరే పందానికి మనం వేయాలంటే ఎన్ని సంవత్సరాలు మేపాలి? సంవత్సరంన్నర సంవత్సరం పర్ఫెక్ట్ పందానికి వేసుకోవచ్చు. ఓకే. అప్పుడు మనం చూసినట్టు సార్ మీరు ఎలాంటి ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి కదా సార్ పుంజులు, మీరు రేట్లు ఎలా ఉన్నాయి? పిల్లలు టేకరాలు కానీ, టేకరా పిల్ల ఎంతకి ఇస్తున్నారు? టేకరాలు కానీ రేజాలు కానీ 5 నెలల పిల్లలు. ఓకే సార్, 5 నెలల పిల్లలు జత పెట్ట పుంజు 25,000. ఇదేనా అంతే? అదేనంతే. ఏదైనా సార్ ఒకటే రేటు. మీదేంటంటే 100% మీ దగ్గర ఉండేది ఏంటంటే జెన్యున్ కాబట్టి అది మనం తీసుకెళ్లి మేపుకున్నా సరే మీరు ఇప్పుడు తీసుకెళ్లే వాళ్ళకి సలహాలు ఎలాంటివి ఇస్తారు సార్? అటు మేపు కానీ అటు రోగాల గురించి కానీ? పిచ్చి జాతులు లేకుండా, ఓకే, నాటుకోళ్ళు బోటుకోళ్ళు అవి ఇంటికాడ లేకుండా ఉండాలి, ఉండకూడదు. అవి ఉండకుండా వీటిని తీసుకెళ్లి ఒక జాత 2 జాతలు ఓకే అంత మట్టుకు మేపుకుంటే ఓకే బాగానే ఉంటాయి. ఓకే సార్, ఇప్పుడు పందానికి ఇప్పుడు మనం వేసేదంటే ఎక్కువ సంక్రాంతికి మనం పందాలు వేస్తారు సార్. మన సంక్రాంతి పండుగ అంటే కోడి పుంజులతో పందెం వేసే మంచి సీజన్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి కోడి పందాల మీద అందరికి ఉంటాయి ఇంట్రెస్ట్. మనకి ఆ టయానికి మనం ఆ పుంజుని రెడీ చేసుకోవాలంటే మనం అంత ముందు ఎప్పుడు ఈ పిల్లల గుడ్లు పొదగేసుకోవాలి? మనం టైం కావాలి కదా మన దీనికి, దానికి బేస్ అయ్యి అక్టోబర్ నవంబర్లో పొదగేసుకోవాలి. అక్టోబర్ నవంబర్లో వేసుకుంటే జనవరి నాటికి సంక్రాంతి పండుగ నాటికి అంత పిల్లలు అవుతాయి. ఓకే. మళ్ళీ వచ్చే సంక్రాంతికి సంవత్సరం 4 నెలలు, సంవత్సరం 5 నెలలు ఉంటాయి. అప్పుడు పర్ఫెక్ట్ గా ఇది పందానికి వస్తాయి. మనం అలా అదేంటంటే చాలా మంది తెలియక ఎట్లా పడితే అట్లా పొదగేసి పందానికి రావట్లా, అవి అటు ఇటుగా అయిపోతున్నాయి. మళ్ళీ వచ్చే సంవత్సరానికి ముదిరిపోతాయి. అది సార్, అందుకని ఏంటంటే ఆ టైంలో వేసుకుంటే మంచిగా. సంక్రాంతి నాటికి 3 నెలలు పిల్లలు ఉండాలయ్యా. 3 నెలలు పిల్లలు. అది జనవరి నాటికి 3-4 నెలలు పిల్లలు రావాలి. ఓకే. అప్పుడు నీకు మళ్ళీ వచ్చే సంక్రాంతి సంవత్సరం టైం సరిపోద్ది. ఓకే. మళ్ళీ ఇంకోటి ఏంటి సార్ మా వ్యూవర్స్ చెప్పండి, ఇప్పుడు టేకరాలని మనం ఎలా గుర్తించవచ్చు? టేకరాలు రేజాలని 100 పుంజుల్లో ఒక టేకరాని ఎత్తిదే టీకా అన్నట్టు ఉంటుంది. అదే ఎలా గుర్తించవచ్చు సార్? దాని లక్షణాలు ఏంటో వివరించండి కొంచెం. లక్షణాలు గుర్తించడం ఏముంది నాన్న? ఓకే. ఇప్పుడు 20 మంది ఆడాళ్ళు అక్కడ కూర్చుంటే ఒక దాన్ని చూడంగానే అబ్బా అన్నట్టు ఉంటుంది. ఓకే. ఎట్లా గుర్తిస్తా? ఏం చూస్తాను? ఏం చూడవు కదా. అవును సార్. ఓడదీ చూస్తావా? జాకెట్ కోకాయని. అవును సార్. చూసేటప్పుడు ముఖం, ఆ కళ, అవును, ఆ జాడ, దాని రంగు, అవును, ఆ స్ట్రక్చర్ చూసి ఏం ఆడదురా అనుకుంటాం. అవును. కోడి కూడా అంతే. ఓకే. ఏమి కోడి రా అన్నట్టు ఉంటుంది. ఓకే సార్, దాన్ని మనం గుర్తించవచ్చు అంట. అదే టేకరా. టేకరా అంత అందంగా ఇవి ఉండవు. ఓకే సార్, ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే దానికి వాటర్ అంటే మెడిసిన్స్ ఏమైనా వాటర్ లో కలిపి పెట్టాలా లేకపోతే అసలు అక్కడ ఉండే వాటర్ ని బట్టి? ఓకే. ఎలాంటి వాటర్ లో ఏమి ఈక్వల్ అయిపోకలే ఏమి లేదు అనుకుంటే ఓకే మామూలు నీళ్ళు తొట్టులో పోసి చెట్ల కింద పెట్టి ఫ్రీగా. ఏదైనా తేడా వచ్చిందంటే విమరాలు, బి కాంప్లెక్స్ అది నీళ్ళలో వేసి కోళ్ళకు పెట్టుకోవాలి. ఓకే సార్, ఇంకొకసారి మనం ఏంటంటే సార్ మీరు ఏ టైంలో ఎలాంటి మందులు వాడుకోవాలో ఒకసారి చెప్తారా సార్ మాకు? ఇప్పుడు రాబోతున్న చలికాలం ఎలాంటి సక్సెషన్ చర్యలు తీసుకోవాలి కోళ్ళకి? ముందుగా వ్యాక్సిన్ వేసుకోవాలి? కోళ్ళకల్లా వ్యాక్సిన్ మెయిన్. ఓకే సార్. కోళ్ళకు వ్యాక్సిన్స్ అయిపోతే ఏమి ఇబ్బందులు ఏమి రావు. ఓకే. తర్వాత అట్లా లక్షణాలను బట్టి వాటికి మందులు వేసుకోవాలి. హోమియోలో ఓకే పనిచేస్తాయి. ఇప్పుడు సార్ మన దగ్గర నమ్మటానికి పిల్లలు ఏమైనా ఉన్నాయి? మన వ్యూవర్స్ ఎవరైనా చూడటానికి ఉన్నాయి. ఎన్ని పిల్లలు ఉన్నాయి సార్ మన దగ్గర? ఉన్నాయి 4 నెలలు 5 నెలలు. 4 నెలలు 5 నెలలు ఉన్నాయి. ఇప్పుడు ఇందాక చెప్పిన రేట్ ప్రకారమే ఇవ్వగలరా సార్? అంటే వాళ్ళు వచ్చి చక్కగా చూసుకుని తీసుకెళ్ళారు, చిన్న పిల్లలు తీసుకుంటారు. ఓకే సార్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మన రామ్మోహన్ రావు గారి దగ్గర అయితే మాత్రం రెడీగా అయితే కోళ్ళు ఉన్నాయి. మన వ్యూవర్స్ ఎవరైనా కావాలనుకుంటే మాత్రం కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసి అయ్యొచ్చు. మీరు ఇంకో విషయం ఏంటంటే డే టైంలో మాత్రమే కాల్ చేయండి. సార్కి కూడా ఆరోగ్య రీత్యా కొంచెం బాగున్నప్పటికీ మీరేంటంటే ఓన్ డే టైంలో చేసినట్టయితే సార్ అయితే అర్ధరాత్రి 12కి అలా అయితే మాత్రం చాలా మంది ఫోన్ చేసి అయితే తీసుకిస్తున్నారు. ప్లీజ్ దయచేసి అయితే అలా చేయొద్దు. ఇది ఈరోజు మన వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ బెస్ట్ డీల్స్.